రాష్ట్ర ప్రభుత్వం ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపోను విడదీసి టెక్కలిలో మరో మద్యం డిపో ఏర్పాటుకు ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని కార్మికుల ఉపాధిని కాపాడాలని కోరుతూ శ్రీకాకుళం ఆర్&బి బంగ్లా నుంచి ప్రదర్శనగా కలెక్టరేట్కు చేరుకుని కుటుంబ సభ్యులతో ధర్నా. ఐఎంఎల్ డిపో కార్మికుల పోరాటానికి సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు హాజరై మద్దతు తెలిపారు. ఏది చేతగానప్పుడు ఛాలెంజ్లు చేస్తే ముందుకు రారు, పారిపోతారు. ఎదుటోళ్ళ మీద మాత్రం విమర్శలు చేస్తారు. మేము ఛాలెంజ్ చేసాం, ఎందుకు రాలేదు ఎవరు ముందుకి? ఎమ్మెల్యే నీకే ఛాలెంజ్ చేశాను కదా డైరెక్ట్ గా, ఏం రాలేదు? అని నువ్వు చెప్పినవన్నీ అబద్దాలే కదా. అభివృద్ధి చేయలేదు, అంత అవినీతి చేశారు, అంత సంపాదించారని మీ ప్రధాన అనుచరుడు, పక్క పార్టీయే కానీ మీ ప్రధాన అనుచరుడు ఉన్నాడు కదా, అతను ఏంటది మేమేదో భూములు కబ్జాలు చేసామని ఎంఆర్ఓకి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చాడు కదా. ఏమైంది చెప్పండి. మీ గవర్నమెంటే కదా, మీ ఎంఆర్ఓలే కదా. ఏది మీ ప్రధాన అనుచరుడే అక్కడ ఉన్న వాళ్ళందరి మీద కేసులు వేసి నోటీసులు ఇచ్చి వాళ్ళు ఇబ్బందులు పెడితే మళ్ళీ ఆ నోటీసులు నువ్వే ఆపినట్టు నాటకాలు. ఎందుకు ఈ నాటకాలన్నీ? మీ ప్రధాన అనుచరుడే కదా, మీకు ఏదైనా కష్టం వస్తే ఫస్ట్ మాట్లాడేది వ్యక్తే కదా, అతనితో నోటీసులు వేయిస్తారు, మళ్ళీ మీరే ఆ నోటీసులు ఆపినట్టు బ్లాక్ మెయిల్ రాజకీయాలు. ఈ కురుపం కాన్స్టిట్యున్సీలో గతంలో ఎప్పుడైనా ఇన్నిసార్లు డ్రగ్ ఇన్స్పెక్టర్లు వచ్చారా, ఫుడ్ ఇన్స్పెక్టర్లు వచ్చారా? వ్యాపారస్తులను బెదిరించడం, ఆర్ఎంపీ డాక్టర్లను బెదిరించడం, హోటల్స్ ఉన్న వాళ్ళని బెదిరించడం, షాపులు ఉన్న వాళ్ళని బెదిరించడం. ప్రతి వైన్ షాప్ లో ఎంఆర్పీ కన్నా ఎక్కువ ధరకు అమ్ముతున్నారు, 20 రూపాయలు ఎంఆర్పీ ధర వీడియోలు వస్తే ఆ షాప్ మీద చర్యలు తీసుకోకుండా ఆపేవా లేదా? ఎందుకంటే నీ మనుషులు కాబట్టి అక్కడ నిర్వహించేది, నిర్వహణ నీ మనుషులు కాబట్టి ఆపేవా లేదా? చర్యలు తీసుకోకుండా అసలు షాప్ లోనే 20 రూపాయలు ఉంటాయి, అది కూడా గుమ్మలక్ష్మీపురంలో అందరూ పేదవాళ్ళు ఉండేటువంటి మండలంలో 20 రూపాయలు తీసుకుంటే బెల్ట్ షాపులు ఎంత ఉంటుంది? హెచ్చరిడిగా బెల్ట్ షాపులు. వాటన్నిటి మీద దృష్టి పెట్టండి, కాన్స్టిట్యున్సీ సమస్యల మీద దృష్టి పెట్టండి, కానీ ఏది పడితే అది మాట్లాడకండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. ఎరువుల గురించి మేము అబద్ధాలు ఆడుతున్నామని వాళ్ళు ఏది పడితే చెప్పేస్తున్నారు. రోడ్డు మీదకి రావడానికి మాకట టాపిక్ అట. అవును, మేము ఎవరికి తెలియదు. నువ్వు ఎంతమంది తెలిసి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అవ్వచ్చు, 60% మందికి నువ్వెవరు తెలియదు. రోడ్డు మీద రావడానికి మేము ఏదో ఎత్తుకొని వస్తున్నామా? స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళని కరెక్ట్ గా ఇమ్మని చెప్తాను, లేదా స్క్రిప్ట్ జాగ్రత్త చదువు. ఇచ్చిన స్క్రిప్ట్ కరెక్ట్ గా ప్రెజెంట్ చేస్తే పర్వాలే, లేదా వాళ్ళు స్క్రిప్ట్ ఇవ్వడం రాంగ్ ఇస్తున్నారో నువ్వు వచ్చాక ఎక్కడ మర్చిపోతున్నావో మాకు అర్థం అవ్వట్లే. 15 నెలలైంది గెలిచి, 15. ఇంకా గత పాలకులేనా? మీకేం చేత కదా, మీకేం రాదా? ఇప్పటికైనా కాన్స్టిట్యున్సీ ఇష్యూస్ మీద దృష్టి పెట్టండి, మా మీద విమర్శలు ఆపేసి. ఇప్పుడు నేపాల్లో జరిగే సంఘటనకి గత వైసీపీ పాలకులు ఏం చేస్తారు? గత వైసీపీ పాలకులు ఏం మాట్లాడలేదు అని అంటుంది ఆవిడ. దీనికి ఏం సమాధానం చెప్పాలి? ఇప్పుడు జరిగిన సంఘటన గత వైసీపీ పాలకులు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు వైసీపీ నాయకులు అంటే ఒక అర్థం ఉంది, గత వైసీపీ పాలకులు ఏంటి నవ్వుతున్నారు. ఈవిడిగా ఓట్లేసింది, ఈవిడిగా గెలిపించింది అని నవ్వుతున్నారు. మాట్లాడడం నేర్చుకోండి. డబా అరిసేయడం కాదు, ఆవేశంతో ఊగుకోవడం కాదు, ఏది పడితే అది మాట్లాడడం కాదు. సబ్జెక్ట్ తో మాట్లాడండి, ఏది పడితే అది మాట్లాడకండి. కట్ అండ్ పేస్ట్ లేకుండా, ఎడిటింగ్ లేకుండా ఒక వీడియో చేయగలరా? ఒక ప్రెస్ మీట్ ఇవ్వగలరా? మీ ప్రెస్ మీట్ ని మీరే మీ పేజ్ లో పోస్ట్ చేసుకోగలరా? ఎందుకు మాట్లాడతారు? మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు, చేయండి. అంతేగాని మా మీద మధ్యలో పడి ఎందుకు ఆడడం? ప్రతి దాంట్లో గత వైసీపీ పాలకులు ఎందుకు? మీకు అవకాశం వచ్చింది, మీరు చేయండి. కురుపం కాన్స్టిట్యున్సీలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఏనుగుల ఇష్యూ ఉంది. ఏది కుంకి ఏనుగులు అన్నారు, వచ్చేస్తున్నాయి 2 ఏనుగులు అన్నారు. ఏది ఇట్టి సోది మాట్లాడతారు, వచ్చి అబద్ధాలు చెప్పమంటే చెప్తారు. యథా రాజా తదా ప్రజ అన్నట్టు మీ నాయకుల్లాగే ఉన్నారు మీరు కూడా. పూర్ణపాడు ఏమైంది? పూర్ణపాడు లాబేసు వంతెన గురించి మొన్న 1,80,00,000 అంతా రివైజ్ చేశారు. జనరల్ గా ఎస్ఎస్ఆర్ రేట్స్ పెరిగినప్పుడు ఎస్టిమేషన్ అనేది రివైజ్ అవుతుంది. అందులోనూ ఎవరు కాంట్రాక్టర్లు 3 సార్లు టెండర్ పిలిచినా ఎవరు రాకపోయేసరికి ఎస్టిమేషన్ అనేది రివైజ్ చేసి 1,80,00,000 రివైజ్ చేసి దాని ఎస్టిమేషన్ పెంచారు. దానికి మేము తెచ్చాం 15 కోట్ల 80 లక్షలు మేమే తెచ్చాము అని చెప్పేసి గొప్పలో. మీరు తెచ్చింది ఇప్పుడు రివైజ్ చేసింది 1,80,00,000. మొన్నటిదాకా అయిపోయింది, వచ్చేస్తుంది, కట్టేస్తున్నారు, అయిపోయింది అన్నట్టు చెప్పారు. ఏది ఎక్కడ? కాన్స్టిట్యున్సీ ఇష్యూస్ మీద దృష్టి పెట్టండి. ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, భద్రగిరి సిహెచ్సి ఉంది. ఎలక్షన్ కి ముందు గతంలో మా ప్రభుత్వంలో 8 మంది స్టాఫ్ డాక్టర్స్ ఉన్నారు. ఈ రోజు ఎంతమంది ఉన్నారు? భద్రగిరి సిహెచ్సిలో 3 ఉన్నారు. 8 మంది ఎక్కడ? 3 ఎక్కడ? డిప్యుటేషన్స్ మీద కొంతమంది, ట్రాన్స్ఫర్స్ మీద కొంతమంది. మీ ఇంటి పక్కనే హాస్పిటల్, ఆ హాస్పిటల్ స్టాఫ్ లేరు. ముందు దాని మీద దృష్టి పెట్టు. కురుపం సిహెచ్సి ఓపెన్ చేసేద్దామని చెప్పేసి డప్పాలు పలిగారు కదా మొన్న మంత్రి. మీరు చూస్తాం 3 months లో ఓపెన్ చేసేస్తామన్నారు కదా మంత్రి. చూస్తాం ఎంతవరకు ఓపెన్ చేస్తారు. కంప్లీట్ అయిపోయి చిన్న మౌలిక వసతులు పూర్తి చేసి ఆ సిహెచ్సిని, ఆ ఎక్స్టర్నల్ బిల్డింగ్ ని ప్రజలకు అందించడం చేత కాదు కానీ మా మీద విమర్శలు చేస్తారు మీరు. చిన్నమేరంగ హాస్పిటల్ ఇది ఒక పెద్ద రాజకీయం అయిపోయింది. ఇక్కడికి చిన్నమేరంగ హాస్పిటల్ మా సొంత హాస్పిటల్ అని చెప్పి ఇక్కడికి వచ్చేసి మందిని వేసుకొని వచ్చి అక్కడికి వచ్చి మీటింగ్, సిహెచ్సిలో మీటింగ్
హెచ్డిఎస్ మీటింగ్ అంటే ఏంటి? ఆ హాస్పిటల్కి సంబంధించినటువంటి అభివృద్ధి నిధులు ఎంతవరకు ఖర్చు పెట్టారు, దేని ఎంత ఖర్చు పెడతారు, ఏంటి అసలు ఏం చేశారు, ఇది మానేసి ఫలానా వాళ్ళు వస్తారు వాళ్ళని మీరు గౌరవించరు, ఫలానా వాళ్ళు వస్తారు వాళ్ళని మీరు కూర్చోబెట్టరు, నెత్తి మీదకి ఎక్కించుకోరు. ఏంటిది రాజకీయమా? చిన్నమేరంగ హాస్పిటల్ ఎప్పుడైనా రాజకీయాలు ఉన్నాయా? దరిద్రంగా తయారు చేశారు మీరు. హాస్పిటల్ ఈరోజు ఎంతమంది స్టాఫ్ ఉన్నారు? ఎలక్షన్ ముందు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. మిగిలిన వాళ్ళు లేరు. ముందు స్టాఫ్ మీద దృష్టి పెట్టండి. డాక్టర్స్ వెళ్ళిపోతున్నారు, దాని మీద దృష్టి పెట్టండి. కనీసం ఎనస్థీషనిస్ట్ కానీ, పీడియాట్రిషియన్ కానీ, జనరల్ మెడిసిన్ కానీ లేరు. పీడియాట్రిషియన్ లేకపోవడం ఏంటి? చిన్నపిల్లల డాక్టర్ లేకపోవడం ఏంటి? పిల్లలకి ఎన్నో ఇష్యూస్ వస్తే చిన్నమేరంగ హాస్పిటల్కి వస్తారు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ. ఈరోజు పీడియాట్రిషియన్ లేరు. అంతకుముందు ఎంత బాగా సేవలు జరిగాయి. ముందు వాటి మీద దృష్టి పెట్టండి. అవి చేత కాదు, ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తారు. ఏం చేస్తున్నట్టు మీరు? ఎంతసేపు ఆ టీటీడీ లెటర్లో ఫలానా వాడికి జాబ్ తీసేయండి, వైసీపీ జాబ్ తీసేయండి అని లెటర్లో, లేకపోతే ఫలానా వాళ్ళు అంటే పడదు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేయండి, డిప్యుటేషన్ చేసిన అట్లకి లెటర్లో. ఇందుకే పనికొస్తుంది మీ సంతకం. టీటీడీ లెటర్లు అమ్ముకోవడానికి, ఫలానా వాళ్ళకి ఉద్యోగాలు కడుపులు కొట్టి ఉద్యోగాలు తీసేయడానికి మీ లెటర్లో ట్రాన్స్ఫర్ చేసేయండి అని చెప్పేసి పాపం వికలాంగులు అని కూడా కనీసం కనికరం లేకుండా ఇక్కడ వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో కొమరాడు అవతల కుంతేసు పూడేసు కక్ష సాధింపులు చేయడం, శిలాఫలకాలు పగలగొట్టడం, ఇదే మీకు చేతనైంది. అంతకుమించి మీరు ఏం చేయగలరు? అంతేగాని పదవి వచ్చిన తర్వాత కొన్ని శంకుస్థాపన చేశామే, రోడ్లు ఆగిపోయినాయి, ఆ రోడ్లు ఎందుకు ఆగినాయి, దానికి ఏం చేయాలా, ఏ అధికారితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడావి త్వరగా కంప్లీట్ చేయాలి, అది దృష్టి లేదు. కొన్ని శాంక్షన్ చేయించారు, ఆ శాంక్షన్ చేసి కనీసం స్టార్ట్ చేయలే. కొబ్బరికాయ కొట్టలే, అదెందుకు కొబ్బరికాయ కొట్టలేదు, అవెందుకు స్టార్ట్ చేయలేదు. కొన్ని ఫారెస్ట్ క్లియరెన్స్ లేవు, కనీసం ఫారెస్ట్ క్లియరెన్స్ చేయడం చేత కాదు.